పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువిశేషము 24వ అధ్యాయము 36వ వచనము. వారు ఇట్లు ముచ్చటించుకొనుచుండగానే యేసు వారి మధ్య నిలిచి మీకు శాంతి కలుగునుగాక అనెను. క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని ప్రియ సహోదరి సహోదరులారా, దివ్యవాణి వీక్షిస్తున్నటువంటి విశ్వాసులారా, అందరూ బాగున్నారా? బాగున్న వారమందరము కూడా చేతులు పైకి లేపి దేవునికి స్తోత్రం తెలియజేస్తామా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియ స్నేహితులారా, ఈ ఉత్థాన పండుగ దినములలో మనమందరము కూడా ముందుకు నడుస్తూ ఉన్నాం. ఆనందముగా మనము ఉత్థాన వెలుగుల్లోనికి ప్రవేశించి ఉత్థాన పండుగ యొక్క మహిమను, ఉత్థాన పండుగ యొక్క కాంతిని, ఉత్థాన పండుగ యొక్క సంతోషంని ముందుకు కొనసాగించుకుంటూ ఉన్నాం. ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి రోజులలో మనము ఒక అంశాన్ని గురించి ఈ రోజున నేర్చుకుందాం. దానిలోని పరమార్థాన్ని గ్రహించి మన జీవితాన్ని సమాధానపరుచుకుందాం. లూకా సువిశేషం 24వ అధ్యాయము 36వ వచనాన్ని గనక మనము ధ్యానించినట్లయితే, వారు ఇట్లు ముచ్చటించుకొనుచుండగానే అనే మాట. ఏం ముచ్చటించుకుంటున్నారు? మొట్టమొదటి ప్రశ్న, ఏం మాట్లాడుకుంటున్నారండి అంటే, క్రీస్తు ప్రభు ఎలా శ్రమలు పొందాడు, క్రీస్తు ప్రభు ఏ విధముగా సిలువలో కొట్టబడ్డాడు, క్రీస్తు ప్రభువుని ఎంతమంది ఎలా అవమానించారు, క్రీస్తు ప్రభు ఏ విధముగా ఉత్థానమయ్యాడు, ఆయన నిజముగా సజీవుడు అయ్యను. దానికి నిదర్శనంగా అది తెలిసి తెలియగానే సిమోను పేతురు పరిగెత్తుకుంటూ వెళ్ళి సమాధిని చూశాడు. ఇంకా అనేక మందికి ఆయన దర్శనాన్ని ఇచ్చాడు అనే వాటిని వారందరూ కూడా ముచ్చటించుకుంటూ ఉన్నారు. అలా ముచ్చటించుకుంటున్నప్పుడు అకస్మాత్తుగా వాక్కు చాలా క్లియర్గా స్పష్టంగా తెలియపరుస్తుంది. 36లోని 2వ భాగాన్ని చూసినట్లయితే, వారి మధ్య నిలిచి మీకు శాంతి కలుగునుగాక అంటున్నాడు. మీరు గమనించారా? క్రీస్తు ప్రభు 3 సంవత్సరాలు పరిచర్య చేస్తున్నప్పుడు ఆయన ఎప్పుడు ఈ మాట అనలేదు. ఏ మాట? మీకు శాంతి కలుగునుగాక అని ఎప్పుడు అనలేదు. ఏమన్నాడు? నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచినది. నీవు విశ్వసించినట్లే నీ జీవితంలో జరుగును. నీవు ఏ విధముగా స్వస్థత పొంది ఉన్నావో దానిని నీ గ్రామంలోనికి వెళ్ళి నీకు కనిపించిన వారికి చెప్పు. దేవుని రాజ్యాన్ని తెలియపరచు. దేవుని నువ్వు స్తుతించుకుంటూ వెళ్ళు. కుష్టివారితో ఏమన్నాడు ప్రభు? మీరు వెళ్ళి అర్చకులకు కనపడండి అన్నాడు. అర్చకులకు కనపడండి, వారు ఇవ్వమన్నటువంటి కానుకలను మీరు ఇవ్వండి అన్నాడే తప్పితే మీరు వెళ్ళి అర్చకులకు కనపడండి మీకు సమాధానం దొరుకుతుంది అన్నారా? అనలేదు. యేసు ప్రభు జీవించినటువంటి 3 సంవత్సరాల పరిచర్య జీవితంలో ఎప్పుడు కూడా ఆయన మీకు శాంతి కలుగునుగాక, సమాధానం కలుగునుగాక, శుభము కలుగునుగాక అనలేదు. ఏమన్నాడంట? నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుచుతున్నది. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచినది. నీవు విశ్వసించినట్లే నీ జీవితంలో జరుగును. ఈ విధముగా విశ్వాసం కలిగినటువంటి మాటలను ఆయన మాట్లాడాడు. కానీ క్రీస్తు ప్రభు శ్రమలు అనుభవించి మరణించి ఉత్థానమైన తర్వాత శిష్యులతో పలుకుతున్నటువంటి మాట ఏంటంట? మీకు శాంతి కలుగునుగాక అంటున్నాడు. ఎందుకు శాంతి కలుగునుగాక అంటున్నాడు అంటే, తర్వాత మాట మనం చూస్తున్నట్లయితే లూకా 24:37లో వారు భయభ్రాంతులై భయపడుతూ ఉన్నారు. మా గురువుని చంపేశారు, మా ప్రభువుని చంపివేశారు, ఇక మేము ఎలా జీవించాలి,
మాకు జ్ఞానం లేదు, మాకు ధైర్యం లేదు, మా ప్రభువునే చంపివేసినప్పుడు మమ్మల్ని కూడా వాళ్ళు చంపడానికి ఈజీ, మా తరపున మాట్లాడే వాళ్ళు ఎవరూ లేరు, ఇక వాళ్ళకి సులభతరము అని కలవరపాటు భయపడుతూ ఉన్నటువంటి రోజులు. దొంగతనంగా ప్రార్థనలు చేసుకుంటూ వణుకుతూ భయముతో ఎక్కడో చీకటి గదిలో లేదా మేడ గదిలో తలుపులు మూసుకొని ఎవరికి కనిపించకుండా, కనిపిస్తే ఎక్కడ హింసిస్తారోనని అలాంటి భయాందోళనలలో ఉన్నప్పుడు ఏం చేస్తున్నాడంటే ప్రభు శాంతి కలుగునుగాక అంటున్నాడు. ఈరోజున మీ జీవితంలో కూడా ఆ పునరుత్థాన క్రీస్తు ప్రభు శాంతి కలుగునుగాక అంటున్నాడు. ఎందుకో తెలుసా? మన జీవితాలలో కూడా కలవరం, ఇబ్బందులు, ఈ సమస్యలు తీరుతాయా? ఈ సమస్యలు నాకెందుకు వస్తున్నాయి? నా బిడ్డలు బాగా ఉంటారా? భవిష్యత్తులో వారందరూ కూడా ఉన్నత స్థానానికి చేరుకుంటారా? నేను ఎంతో కష్టపడి వాళ్ళని చదివించుకుంటున్నాను, ఎంతో కష్టపడి ఉద్యోగాలను సంపాదించడానికి నా ప్రయత్నం తల్లిగా తండ్రిగా నేను చేశాను, కానీ నా బిడ్డల భవిష్యత్తు బాగుంటుందా? అప్పు అయితే ఈ అప్పులు ఎలా తీరుతూ ఉంటాయి? ఏంటి సమస్యలు, ఏంటి ఇబ్బందులు, ఏంటి కన్నీళ్ళు, ఏంటి అవమానాలు అని మనము కలవరపాటు పడుతున్నప్పుడు, ఆందోళన చెందుతూ ఉన్నప్పుడు పునరుత్థాన క్రీస్తు ప్రభు ఈ రోజున మనల్ని ధైర్యపరుస్తూ పలుకుతున్నటువంటి మాట, మీకు శాంతి కలుగునుగాక. వారందరూ ఒక ముచ్చటిలో ఉన్నారు, ఒక మాటను మాట్లాడుకుంటూ ఉన్నటువంటి సందర్భంలో నిజంగా ఆయన ఉత్థానుడయ్యాడంట, పేతురు పోయి చూశాడంట, ఇంకా వేరో స్త్రీకి కనిపించాడంట. ఈ విధముగా వాళ్ళు అనుమానముగా ఆయన చెప్పినటువంటి మాటలు నిజము అనే అవగాహనలోనికి రాకుండా, ఇది నిజమేనా, పేతురు కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళాడంట, ఇలాంటి ప్రశ్నలు వేసుకుంటూ ఉండగా వీళ్ళందరి కళ్ళు తెరిపియాలని అకస్మాత్తుగా వాళ్ళ మధ్యలోనికి వచ్చి శాంతి కలుగునుగాక అంటారు. ఆయన సమాధానం, ఆయన శాంతి మనల్ని ఎంతో ఊరటిస్తుంది. దేవుని ప్రియ బిడ్డలారు, నేను ఎక్కడికి వెళ్ళినా ఈ మాట చెప్తూ ఉంటాను. అందరూ బాగున్నారా అంటే మనం ఏం చెప్తాం? బాగున్నా బాగలేకపోయినా అడిగారు కాబట్టి ఏం చెప్పాలి? బాగున్నామనే చెప్పాలి. నన్ను అడిగినప్పుడు నేను ప్రశాంతంగా ఉన్నాను అంటూ ఉంటాను. చాలా ప్రశాంతంగా సంతోషంగా ఉన్నాను అంటూ. ఎందుకంటే ఎలాంటి పరిస్థితులైనా కానీ వాటిని పక్కన పెట్టడమే. ఎందుకంటే ఆయన చూసుకుంటాడైనటువంటి ధైర్యం మనలో ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఆ సమాధానాన్ని ప్రభు మనకు వసుకుతూ ఉంటాడు. బాగున్నారా అన్నప్పుడు మనం ఏం చెప్పాలంటే సమాధానం ప్రశాంతంగా ఉన్నాను అని చెప్పాలి. ఆ ప్రశాంతంగా ఉన్నాను అని చెప్పలేకపోయినట్లయితే ఏదో ఉన్నాం, ఏదో బాగున్నాం, మీరు ఎలా ఉన్నారని ప్రశ్నతో కాలాన్ని వెళ్ళబుచ్చుతామే కానీ ఆ ప్రశాంతమైన జీవితం మనలోనికి రావాలి అంటే వచ్చేటటువంటి ఇబ్బందులు, ఎదుర్కొనేటువంటి సమస్యలు అన్నిటినీ కూడా దైవానికి సమర్పించినప్పుడే. బాధ కలుగుతుంది, మనం మన గురించి తప్పుగా మాట్లాడుతున్నప్పుడు, ఎగతాళిగా మాట్లాడుతున్నప్పుడు, అది మనకు తెలిసినప్పుడు కొద్దిసేపు బాధ కలుగుతుంది. పర్వాలేదులే, దేవుడు చూసుకుంటాడు అని దేవునికి వదిలిపెట్టినప్పుడు మన జీవితంలో ప్రశాంతత ఉంటుంది. దేవుని ప్రియబిడ్డలారా, అలాంటి ప్రశాంతతలోనికి నీవు నేను రావాలి. అదే ఉత్థాన ప్రభువు అందిస్తున్నాడు. ఆ రోజున శిష్యులకు, ఈ రోజున ఈ వాక్కును వింటున్నటువంటి మీ అందరినీ కూడా శాంతి కలుగునుగాక అని పలుకుతున్నారు. ఎలాంటి కలవరం, భయభ్రాంతులతో ఆ ప్రభువు దర్శనమిచ్చి శాంతి కలుగునుగాక అన్నప్పుడు ఒక్కసారిగా భయపడుతున్నారు, కలవరపడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు, పెనుభూతం అనుకుంటున్నారు, దయ్యం వచ్చింది అనుకుంటున్నారు. మీరు కలవరపడబాకండి, శాంతంగా ఉండండి, నేనే కదా అంటూ తన చేతులను తన ప్రక్కను చూపి శిష్యులను ధైర్యపరుస్తున్నాడు, ఆనందపరుస్తున్నాడు. ప్రియ బిడ్డలారా, ఈరోజున నేను కూడా ఈ వాక్కును వింటూ ఉండగా నేను మీతోనే ఉన్నాను కదా, వాక్కు రూపంలో ఉన్నాను కదా, దివ్య బలి పూజ రూపంలో మీ సన్నిధికి వస్తున్నాను కదా, మీ జీవితంలోనికి వస్తున్నాను కదా, జపమాల రూపంలో మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా మీ పక్కనే ఉన్నాను కదా, మీ కుటుంబాలలో ఉన్నాను కదా. ఎందుకు కలవరం, ఎందుకు భయం, ఎందుకు ఆందోళన? మీకు శాంతి కలుగునుగాక. ఎప్పుడైతే ఇలాంటి మంచి ఆలోచనలతో మనం దేవుని దగ్గరికి వస్తామో ఆ సమాధానం మనకు దొరుకుతూ ఉంటుంది. ప్రియ స్నేహితులారా, రెండవ సందర్భాన్ని చూద్దాం. యోహాను సువిశేషము 20వ అధ్యాయము 19వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే మీకు శాంతి కలుగునుగా కానీ మళ్ళీ రెండవసారి ప్రభు పలుకుతూ ఉన్నారు. ఈ సందర్భం ఎలాంటిది అంటే శిష్యులకు తన చేతులను తన ప్రక్కను చూపగా ప్రభువుని చూచి వారు ఆనందించిరి.
ఈ సందర్భం ఎలాంటిది? వారందరూ మరి ఒక్కసారి సమావేశమై ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, మరి ఒకసారి వారందరూ కూడా ఇదే ఉత్థాన క్రీస్తు ప్రభుని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు, రెండవ సందర్భంలో మీకు శాంతి కలుగునుగాక అంటున్నాడు. అక్కడ కూడా రెండవ మారు ఏం చేశారంటే భయపడ్డారు, పెనుభూతమోని భయపడ్డారు. మళ్ళీ ఆయన నిరూపించుకోవటానికి తన శిష్యులకు ఏం చేస్తున్నాడు? తన చేతులను తన ప్రక్కను చూపిస్తున్నాడు. అది చూసి శిష్యులు ఆనందిస్తూ ఉన్నారు. ప్రియ బిడ్డలారా, ఆ ఆనందము చిరస్థాయిగా ఉండటానికి ఆయన పదే మార్లు దర్శనమిచ్చి మీకు శాంతి, మీకు సమాధానం, మీరు ధైర్యాన్ని పొందుకొనండి, నేను ఆ రోజుల్లో చెప్పాను కదా నేను తిరిగి ఉత్థానం అవుతాను అని, ఇంకా మీకు జ్ఞానం రాలేదా? సమాధానంలోకి రండి, నా శాంతిలోనికి మీరు రండి, మీరు ఆనందంగా ఉండండి, నేను మీతోనే ఉన్నాను అని ఆయన పదే హెచ్చరిస్తున్నారు. అయితే ఒక్క శిష్యుడు మాత్రము మిస్ అయ్యాడు. మిగిలిన శిష్యులందరూ కూడా ఆనందముతో మేము ప్రభువుని చూసాం అని ఆ శిష్యునితో పలుకుతున్నప్పుడు ఆయన నమ్మలే, విశ్వసించలే. మీరంతా అబద్ధం ఆడుతున్నారు, నేను మాత్రం ఆయన చూడాలి, ఆయన ప్రక్కన చూడాలి, నా వేలు పెట్టాలి అని అనేకమైనటువంటి ప్రశ్నలు వేస్తాడు. అన్నిటికీ సమాధానం క్రీస్తు ప్రభు మళ్ళీ 8 రోజుల తర్వాత అందరూ గదిలో ఉన్నప్పుడు, అప్పుడు ఎవరైతే లేరో వారు కూడా ఉన్నప్పుడు వాక్కు సెలవిస్తుంది. యోహాను సువిశేషం 20వ అధ్యాయం 26వ వచనం, మీకు శాంతి కలుగునుగాక. అప్పుడు ఎవరైతే లేరో వారు కూడా ఉన్నారు, వారే పునీత థోమస్ గారు. థోమస్ గారు ఉన్నప్పుడు కూడా ప్రభు దర్శనమిచ్చినప్పుడు ఏమంటున్నారు? మీకు శాంతి కలుగునుగాక అని అంటున్నారు. థోమస్ గారిని విశ్వాసంలో బలపరచటానికి, ఆయన అనుమానాలన్నిటి నుంచి బయటికి తీసుకుని రావటానికి, ఆయన ఒక్కడి కోసం ఏం చేశారంటే ప్రభు మళ్ళీ దర్శనమిచ్చి, తోమా నన్ను చూడు, ఇదిగో నా ప్రక్కన బల్లెంతో పొడిచినటువంటి గాయం, నీ చేయి ఉంచు, విశ్వసించు, విశ్వాసములో బలపడు. నువ్వు చూసావు కాబట్టి విశ్వసిస్తున్నావు, చూడకుండా విశ్వసించేవారు ధన్యులు అనే వాక్కు సెలవిస్తూ ఉంది. దేవుని ప్రియ బిడ్డల రోజున ఆ కరుణామయుని, ఆ పునరుత్థాన నాదుణ్ణి, ఆ శాంతిదాయుణ్ణి మనం విశ్వసిస్తూ ఉన్నాం. విశ్వసిస్తున్నటువంటి మనకు ఆయన మన విశ్వాసాన్ని బట్టి ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తాడు. మన విశ్వాసాన్ని బట్టి మనకు స్వస్థతను అనుగ్రహిస్తాడు. మన విశ్వాసాన్ని బట్టి మనల్ని వ్యాధుల నుంచి దూరం చేస్తాడు. మన విశ్వాసాన్ని బట్టి మనల్ని బాధల నుండి దూరం చేస్తాడు. పునీత థామస్ గారు ఎప్పుడైతే ప్రభువుని చూశారో, నా ప్రభు, నా దేవా అని ప్రభు యొక్క కాలం ముందు నమస్కరిస్తూ ఉన్నాడు. ఈరోజున ఆ ప్రభు, ఆ దేవుడు మనతో ఉండి శాంతిని, సమాధానాన్ని వసుగుతూ ఉన్నాడు. ప్రతి దివ్య బలి పూజ ద్వారా ఆయన మనకు శాంతిని, సమాధానాన్ని వసుకుతున్నాడు. ప్రతి ఆరాధన ద్వారా ఆయన మనకు శాంతిని, సమాధానాన్ని, తన ఆత్మను మనకు వసుగుతూ ఉన్నాడు. ప్రతి జపమాలలో ఆయన యొక్క జీవితాన్ని మనము ధ్యానించుకుంటూ, నెమరు వేసుకుంటూ ఉండగా, మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా నీకు, నీ కుటుంబానికి, నీ జీవితానికి ఆయన శాంతిని వసుగుతూ ఉన్నాడు. గ్రహిస్తున్నావా ప్రియ బిడ్డ? ఆ ఉత్థాన క్రీస్తు ప్రభు తన యొక్క సమాధానంతో నిన్ను నింపటానికి నీకు దగ్గరగా ఉన్నాడు. గుర్తెరుగు, విశ్వసించు, విశ్వాసంలో బలపడు. క్రీస్తు యొక్క రాజ్యంలోనికి ప్రవేశించటానికి నిన్ను నీవు మార్చుకొని ఆ ప్రభు యొక్క ఉత్థాన వెలుగులో నింపబడు ప్రియ బిడ్డ. ఎంత గొప్ప మాట! ఈ శాంతి కలుగునుగాక అని మూడవసారి థోమాస్ గారిని బలపరచడానికి, ఎందులో విశ్వాసంలో బలపరచటానికి ఏం చేస్తున్నారంట? మరి ఒక్కసారి దర్శనమిస్తున్నాడు. అదే సమాధానాన్ని, అదే శాంతిని వసుకుతూ ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరులారా, మనమందరము కూడా ఆ విశ్వాసంలో బలపడటానికి ప్రతిరోజు క్రీస్తు ప్రభు దివ్య బలి పూజలో మీ ఆత్మతో ఉందురుగాక, సమాధానం తెలుపుకుంటున్నప్పుడు, దివ్య బలి పూజలో ఒకరితో ఒకరు సమాధానం తెలుపుకుంటున్నప్పుడు ఆ సమాధానంలో నుంచి ప్రభు నీ దగ్గరికి వస్తున్నాడు. గమనిస్తున్నామా? లేదా అందరూ సమాధానం అనగానే తల వంచి, అందరూ సంప్రదాయంగా తల వంచి ముందుకు వెళ్ళిపోతున్నామా? తల వంచడం అంటే
క్రీస్తు ప్రభు యొక్క సమాధానాన్ని ఒకరికి ఇస్తున్నప్పుడు, ఒకరి దగ్గర నుంచి నీవు ఆ సమాధానాన్ని పొందుకుంటున్నప్పుడు, ఆ పునరుత్థాన క్రీస్తు యొక్క శాంతి సమాధానం నీకు నీ కుటుంబానికి అనుగ్రహించబడుతుంది. ఆమేన్. అది క్రీస్తు ప్రభు యొక్క దివ్య బలి పూజలోని మధురమైనటువంటి ఘట్టాలు. ప్రియ బిడ్డలారా, ఏది కూడా క్రీస్తు ప్రభువుకి దగ్గరగా ఉన్నది మాత్రమే తీసుకున్నారు తప్పితే ఏది కూడా గాలిలో నుంచో లేదా ఇంకొకటో తీసుకొని మన దివ్య బలి పూజలో కేంద్రీకరించాలి. ప్రతీది కూడా క్రీస్తు ప్రభు యొక్క జీవితానికి దగ్గరగా ఉన్నది. బైబిల్ని అనుసరించి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరణ ద్వారా మనము దివ్య బలి పూజను సమర్పించుకుంటున్నాం. ఈ దివ్య బలి పూజలో ఆయన రక్తాన్ని చిందించబడుతున్నాడు, ఆయన కొట్లబడుతున్నాడు, ఆయన మరణాన్ని పొందుకుంటున్నాడు, ఆయన పునరుత్థానుడు అవుతూ ఉన్నాడు, ఆయన సమాధానాన్ని మనకు కొసగుతున్నాడు. ఆ సర్వేశ్వరుని గొర్రెపిల్లను మనం స్వీకరిస్తూ ఉన్నాం. ఇది మన విశ్వాసం. థోమస్ గారికి ఆ విశ్వాసాన్ని బలపరిచారు. ఈ రోజున ఈ వాక్కు ద్వారా, ఆ పూజల ద్వారా మనలందరి విశ్వాసాన్ని కూడా బలపరుస్తున్నారు. మరి మన విశ్వాసంలో బలముగా ఉంటున్నామా? ఆలోచన చేయాలి ప్రియనేస్తమా. ఇంకా ఎన్ని రోజులు అని సాధారణమైనటువంటి జీవితం, సంప్రదాయబద్ధకమైనటువంటి జీవితాన్ని జీవించుకుంటూ దివ్య బలి పూజకు వెళ్ళామా, పాల్గొన్నామా, ప్రభువుని స్వీకరించామా, వచ్చామా, ఇష్టానుసారంగా మన జీవితాన్ని కొనసాగిస్తున్నామా? ప్రభువు మెచ్చని జీవితం. ప్రియబిడ్డలారా, మన జీవితంలో ఒక మార్పు కనిపించాలి. ఆ ప్రభువుని స్వీకరించినప్పుడు, ఆ పూజలో మనం పాల్గొంటున్నప్పుడు, ఆ పూజ యొక్క ఫలాలను మనం తెలుసుకుంటున్నప్పుడు, వాక్కును ప్రసంగం ద్వారా వింటున్నప్పుడు, గురువు ద్వారా ప్రభువే మాట్లాడుతున్నాడని గ్రహించినప్పుడు మనకి అది అర్థం కావాలి. మన జీవితాన్ని వాక్కు ద్వారా మార్చుకోవాలి. క్రీస్తుని స్వీకరించడం ద్వారా పరిశుద్ధులము కావాలి. క్రీస్తు సమాధానాన్ని మనమందరము పొందుకోవాలి. ఒక్క థోమస్ గారి కోసము 8వ రోజున అందరు శిష్యులు ఉండగా ఏం చేస్తున్నాడు? దర్శనమిస్తున్నాడు. ఈరోజు ఈ వాక్కు ద్వారా మీ కుటుంబంలో దర్శనాన్ని ఇస్తూ ఉన్నాడు. ఈ వాక్కు ద్వారా దేవాతి దేవుడు మీకు శాంతిని కలుగునుగాక. ప్రతి ఆందోళన నుంచి మిమ్మల్ని బయటికి రమ్మంటున్నాడు. ప్రతి చెడు ఆలోచనల నుంచి మిమ్మల్ని బయటికి రమ్మంటున్నాడు. సమాధానంతో జీవించమంటున్నాడు. అందుకే వాక్కు మనకు ఇంకా చాలా స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. ఆ శాంతి ద్వారా ఏం దొరుకుతుందో తెలుసా? శుభం, సంతోషం, ఆనందం దొరుకుతుంది అంట. అందుకే మత్తయి సువిశేషం 28వ అధ్యాయం 9వ వచనంలో మనం చూసినట్లయితే మీకు శుభము అంటూ ఉన్నాడు. మీకు శుభము అంటున్నాడు. వారు ఆయన పాదములో పట్టుకొని ఆరాధించారు. ఎప్పుడైతే ప్రభువు వారందరి మధ్యలోనికి వచ్చి మీకు శుభము అని పలుకుతూ ఉన్నాడో అది గ్రహించి శిష్యులందరూ కూడా ఆయన పాదముల దగ్గర సాగిలపడి ఆయన ఆరాధిస్తున్నారు. ఈ రోజున అదే శుభాన్ని, అదే సంతోషాన్ని, అదే ఆనందాన్ని మనకు వసగుతున్నాడు. మీకు శుభము కలుగునుగాక అంటున్నాడు. మరి నీవు నేను అది గ్రహించి ఆయన పాదముల దగ్గర సాగిలపడి ఆయనకి ఎంతమంది ఆరాధన సమర్పిస్తున్నాం, ఎంతమంది స్తుతులను, స్తోత్రములను సమర్పిస్తూ ఉన్నాం. గమనిస్తూ ఉంటాను, స్తుతి ఆరాధనలో పాలు పంచుకుంటున్నప్పుడు ఆ ప్రభుని ఎంతమంది నిండు హృదయంతో స్తుతిస్తూ ఉంటాం? బహు కొద్ది మంది మాత్రమే. మన స్వరాన్ని మనము తెరవం, మన చేతులను మనము చాపి దేవునికి స్తోత్రం సమర్పించడానికి చప్పట్లు కొట్టలేం. చప్పట్లు కొడుతున్నప్పుడు మన స్వరాన్ని మనము ఎత్తినప్పుడు హృదయాంతరంగముల నుంచి ఆయనకు కీర్తనల ద్వారా, స్తుతుల ద్వారా, భజనల ద్వారా, పాటల ద్వారా ఆయన మహిమపరుస్తున్నప్పుడు ఏం జరుగుతుందంట? మన జీవితంలో గొప్ప మార్పు, ఆనందం మనకు దేవుడు అనుగ్రహిస్తాడు.
గాయక బృందం ఒక్కటే పాటలు పాడితే సరిపోతుందిలే అని మనం ఏం చేస్తాం? మన నోటిని విప్పం, మన హృదయాన్ని విప్పం, మన పెదవులను విప్పం, మన చేతులను చాపం, మన చేతుల ద్వారా శబ్దాన్ని ప్రభువుకి అందించాం. దేవుని ప్రియ బిడ్డలారా, సాధారణమైనటువంటి క్రైస్తవ జీవితం ప్రభువుకి అవసరం లేదు. నిన్ను నువ్వు సంపూర్తిగా ప్రభువుకి సమర్పించుకోవాలి. ఒక్కసారిగా శిష్యులకు మీకు శుభము కలుగునుగా కానగానే ఆ కరుణామయుణ్ణి, ఆ పునరుత్థాన క్రీస్తుని వారు కనుగొని ఆయన పాదముల మీద పడి ఆయనకు స్తుతులను, స్తోత్రములను తెలియపరుచు వచ్చారు. చాలామందికి స్తుతి ఆరాధన నచ్చదు, కానీ స్తుతి ఆరాధన ఉంటేనే మనము క్రీస్తుని అనుభవించగలం, ఆత్మను మనము అనుభవించగలం. పెద్దగా అరవడం మాకు నచ్చదు, మాకు ఇష్టం ఉండదు, అదేం ప్రార్థన అంటూ ఉంటాం. కానీ ఆత్మదేవునితో మనం ఉన్నప్పుడు మనల్ని మనం మర్చిపోతూ ఉంటాం. దేవుని ప్రియ బిడ్డలారా, ప్రభువుతో ఉన్నప్పుడు మనం ఆనందించాలి. అది చిన్నది పెద్దది అని కాదు, కానీ ఆయన దగ్గర మనం గోల చేయాలి. నాకు పెద్దగా స్తుతించి ఆరాధించడమే ఇష్టం. సైలెంట్గా కూర్చొని వందన స్తోత్రం మనసులో అనుకుంటే మనము కొద్దిసేపు మనము ఆ వందనం స్తోత్రం హృదయంలో చెప్పుకున్న తర్వాత శోధనకు, ఆలోచనలకు బయటికి పోతాం. కానీ నోరు తెరచి ప్రభువుని పెద్దగా మన స్వరాన్ని ఎత్తి స్తుతిస్తున్నప్పుడు ఎలాంటి శోధకుడు మనల్ని శోధించడు. ఎందుకంటే పూర్తిగా యేసయ్య నామంలో, యేసయ్య ధ్యానంలో చప్పట్లు కొడుతూ, ఆనందిస్తూ, నాట్యం ఆడుతూ, స్వరాన్ని ఎత్తి మాటలు పలుకుతున్నప్పుడు, యేసయ్యని స్తుతిస్తున్నప్పుడు, యేసయ్యని మహిమపరుస్తున్నప్పుడు ఏం జరుగుతుందంట? ఆయన శుభము, ఆయన శాంతి, ఆయన అనుగ్రహం, ఆయన ప్రేమ, ఆయన కరుణ, ఆయన ఆత్మ మనందరినీ కూడా ఆవరిస్తూ ఉంటుంది. చాలామందికి పరమ రహస్యం తెలియదు. దేవుని ప్రియ బిడ్డలారా, క్రీస్తుని ఆరాధించడంలో ఒక మాధుర్యం ఉంది. అలా మనం ఎప్పుడైతే ఆరాధిస్తూ ఉంటామో దేవుడు తప్పకుండా ఆయన శాంతిని, ఆయన శుభాన్ని, మన జీవితాలను మార్చేటటువంటి మాటలను, ఆశీర్వాదాలను, వాగ్దానాలను దేవుడు మన జీవితంలో నెరవేరుస్తూ వెళ్తూ ఉంటాడు. కాబట్టి ఆలోచన చేద్దాం. ఇంకా నోరు తెరవకుండా, బైబిల్ మోయకుండా, వాళ్ళు చెప్తా ఉంటారులే అని మనము వాక్కును తేలికగా తీసుకున్నట్లయితే దేవుడు మన వైపునకు చూడడు. దేవుని ప్రియ బిడ్డలారా, చూడండి, ఎన్నో ఇబ్బందులు మనం చూస్తూ ఉన్నాం. ఒక ప్రక్క నుంచి యుద్ధాలు మొదలవుతూ ఉన్నాయి. వారి కోసం మనం ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. మన జీవితము అలా కాకుండా ఉండటానికి దేవునికి స్తోత్రాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఓ ప్రక్కన కరువు మరి ఒక్కసారి ప్రారంభం అవుతూ ఉంది. ఆల్రెడీ మనందరికీ తెలుసు, గ్యాస్ సమస్యలని, పెట్రోల్ సమస్యలని, ధరలు పెరగటాలని, ఈ విధముగా మనమందరము కూడా మనకు తెలియకుండానే కరువులోనికి ప్రవేశిస్తూ ఉన్నాం. రేపొద్దున మనకు తెలియకుండానే ఆ యుద్ధంలో కూడా ప్రవేశిస్తామేమో. అలాంటి ఘోరమైనటువంటి పరిస్థితుల్లో చిక్కుకొనకుండా ఉండటానికి సాధారణమైనటువంటి ప్రార్థన, సాధారణమైనటువంటి స్తుతి మనం సరిపోదు. దేవుని ప్రియ బిడ్డలారా, ఆ ప్రభువుని మోస్తూ, బైబిల్ని మోసుకుంటూ, చప్పట్లు కొడుతూ, హృదయాంతరంగంలో నుంచి మనం స్తుతిస్తున్నప్పుడు ఆయన శాంతిని, ఆయన సమాధానాన్ని మనకు ఒసగుతూ ఉంటాడు, అనుగ్రహిస్తూ ఉంటాడు. సత్యం, ఆ సత్యపు వెలుగులో మనము జీవించాలి. అందుకే క్రీస్తు ప్రభు తన శిష్యులందరినీ బలపరచడానికి, మీకు శాంతి కలుగునుగాక, ఆందోళన నుంచి బయటికి రండి, మీకు శాంతి కలుగునుగాక, ఇబ్బందుల నుంచి బయటికి రండి, మీకు శాంతి కలుగునుగాక, అధైర్యం నుంచి బయటికి రండి, మీకు శాంతి కలుగునుగాక, అవిశ్వాసం నుంచి బయటికి రండి, నేను నిజముగా ఉత్థానుడయ్యాను. ఆ రోజుల్లో మీకు ఏదైతే చెప్పానో ఈ రోజున ఇదిగో నా చేతులను, నా కాళ్ళను, నా ప్రక్కను మీరు చూడండి, నేను మీ ప్రభువునే అంటూ బలపరుస్తూ వచ్చాడు. కాబట్టి దేవుని ప్రియబిడ్డలారా, మార్కు సువిశేషం 16 వచనాన్ని కనుక మనం చూస్తే, ఆయన విశ్వసించినప్పుడు, ఆయన దర్శనం ద్వారా మనమందరం ఆశీర్వదింపబడినప్పుడు, ఆ సమాధానంలోనికి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంట? విశ్వసించి జ్ఞానస్నానము పొందుడు, అప్పుడు మీరు రక్షింపబడతారు. ఆ ఉత్థాన క్రీస్తుని మనం విశ్వసించినప్పుడు, ఆ ఉత్థాన క్రీస్తు యొక్క జ్ఞానాన్ని, వెలుగును మనము పొందుకుంటున్నప్పుడు, ఆ ఉత్థాన క్రీస్తుతో మనం ప్రయాణం చేసినప్పుడు, ఆ ఉత్థాన క్రీస్తులో మనము ఎదుగుతున్నప్పుడు ఆయన మనల్ని రక్షించుకుంటూ పోతాడు. ఏ ఇబ్బంది వచ్చినా, ఏ పరిస్థితి వచ్చినా, ఏ కరువు వచ్చినా, ఏ యుద్ధము వచ్చినా కానీ ఆయన పరిశుద్ధ రెక్కల చాటును మనం ఉండి మనలను రక్షించే దేవుడు మన దేవుడు. అందుకే మరి ఒక్కసారి మీకు శాంతి కలుగునుగాక అంటున్నాడు. ప్రపంచమంతా అల్లకల్లోలంగా ఉంటుంది, మనం సమాధానంతో ఉన్నాం. ఈ సమాధానంతో ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఏమవుతుందంట? గ్యాస్ దొరకకుండా, పెట్రోల్ పెరుగుతూ,
నానా రకాలుగా అన్ని పరిస్థితులు నిత్యావసరవస్తువులు పెరుగుతూ ఉన్నప్పుడు, ఆందోళనకు గురి అవుతున్నప్పుడు, ఈ పరిస్థితుల్లో నుంచి కూడా దేవుడు ఏమంటున్నాడు? సమాధానంగా ఉండండి అంటున్నాడు. ఎందుకంటే అన్నిటినీ ఆయన తగ్గించు దేవుడు. ఒక రోజున అన్నిటినీ కూడా మన నుండి దూరం చేయు దేవుడు. మనము శాంతితో సమాధానంతో జీవించులాగున చేయు దేవుడు నీ దేవుడు, నా దేవుడు. కాబట్టి ఆయన శాంతిలో, ఆయన సమాధానంలో, ఆయన శుభంలో, ఆయన సంతోషంలో ఎదగటానికి ప్రయత్నం చేద్దాం. దేవుణ్ణి విడిచిపెట్టకుండా మనము చప్పట్లు కొడుతూ హృదయాంతరంగంలో నుంచి మన స్వరమును విప్పి స్తుతించడానికి ప్రయత్నం చేద్దాం. అప్పుడు నీవు, నీ కుటుంబం కాపాడబడుతుంది, నీ సంఘం కాపాడబడుతుంది. అందరం ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దామా? మహాపరిశుద్ధుడైన దేవా, ఈ రోజున ఈ వాక్కు ద్వారా శాంతి కలుగునుగా అని పలికా. అయ్యా, మేము కూడా ఆ శాంతిలో, ఆ సమాధానంలో ఉండులాగన మా ఆందోళనల నుంచి మమ్మల్ని బయటికి తీసుకుని రండి. మా ఇబ్బందుల నుంచి మమ్మల్ని బయటికి తీసుకుని వచ్చి, మా చీకటి నుంచి మమ్మల్ని బయటికి తీసుకుని వచ్చి, ప్రభా మా యొక్క ఈ లోక స్థితిగతుల నుంచి బయటికి తీసుకుని వచ్చి, నీ సమాధానంలో, నీ శాంతిలో, నీ ఆనందంలో మేమందరము జీవించులాగున ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం. ఈ ప్రస్తుత కాలంలో నా తండ్రి, మా ప్రపంచంలో అక్కడక్కడ నాయన యుద్ధ ప్రభావాలు, యుద్ధ వాతావరణాలు, అనేక మంది ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, నాయన చిన్నపిల్లలు, తెలియనటువంటి అమాయకులందరూ కూడా నాయన మరణిస్తున్నటువంటి ఈ పరిస్థితిలో, ఈ ఘోరమైనటువంటి స్థితిలో ప్రభా మమ్మల్ని అందరినీ కూడా నీ రెక్కల చాటున నాయన నువ్వు ఉంచుకున్నావు. ప్రభా ఆ యుద్ధ వాతావరణం నుంచి శాంతిని దయచేయమని వేడుకుంటున్నాం. ఆ యుద్ధ వాతావరణం నుంచి నాయన బయటికి తీసుకుని వచ్చి అక్కడ ఉన్నటువంటి బిడ్డలందరికీ ఓదార్పును దయచేయమని వేడుకొనిచున్నాం. ప్రభా సహాయకులను పంపించమని వేడుకొనిచున్నాం. మేమందరము అలాంటి పరిస్థితుల్లోనికి వెళ్లకుండా నీ సమాధానంతో మమ్మల్ని రక్షిస్తూ ఉన్నాం. ప్రభా మేమందరము కూడా ఆ బిడ్డల కోసము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరణించినటువంటి ఆత్మలన్నిటికీ నిత్య విశ్రాంతిని, నీ పునరుత్థాన భాగ్యాన్ని వారికి దయచేయమని వేడుకొనిచున్నాం. మా కుటుంబాలను, మా విచారణలను, మా సంఘాలను, మా యొక్క పీఠాలను, మా తిరుసభను నువ్వు ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం. మారుతున్నటువంటి నా తండ్రి ఈ ప్రస్తుత నా తండ్రి మార్పులన్నిటిని బట్టి అయ్యా నీకే దగ్గరగా జీవించే భాగ్యం మాకు అనుగ్రహించండి. పరిస్థితులు మారుతున్నప్పటికీ నాయన, కరువులు సంభవిస్తున్నప్పటికీ నాయన, నీవు మమ్మలను పస్తులుంచకుండా ముందుకు నడిపించే దేవుడని విశ్వసిస్తున్నాం. మా విశ్వాసాన్ని బట్టి మమ్మలను దీవించమని మా నాథుడును మీ కుమారుడునైన యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమెన్.